ఇక్కడ మీకు ఇందిరమ్మ ఇండ్లు, నీళ్లు, కరెంటు ఇవన్నీ కూడా చేస్తాం. ఈ ప్రాంతం డెవలప్ అయితే తెలంగాణ రాష్ట్రానికి ఇటు మకుటం, నల్లమల్ల, ఊటీ లాంటిది. నల్లమల్లలో నేను అసెంబ్లీలో 3 సార్లు మాట్లాడినా, మీరు విన్నారో లేదో. ఇక్కడ టూరిజం హబ్ చేయాలనేది ఒక ఆలోచన ఉంది. ఇక్కడే మీకు అక్కమాదేవి కేవ్స్ పక్కనే కదిలి వనం ఉంటాయి, దాని పక్కనే దత్తపాదాలు ఉంటాయి. దాని ఇంకో పక్కకు వస్తే ఆక్టోపస్ వ్యూస్ ఉంటాయి. కిందికి వస్తే వదిరాల మడుగు. ఈ 4-5 ఉన్నాయి ఇక్కడే. ఈ 4-5కి ఒక చిన్న బస్సు పెట్టి తిప్పితే పెద్ద టూరిజం ప్లేస్ అవుతుంది. ఇంకోటి లెఫ్ట్ పవర్ హౌస్, అది కూడా ఇట్లా చూపించుకొని రావటం. అట్లాగే డ్యామ్ చూపించడం. అట్లాగే మనకి ఇన్లెట్ ఉంది కదా, ఎస్ఎల్బిసి ఇన్లెట్. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పెట్టి ఇక్కడే ఉంటున్నాం కాబట్టి దీని గురించి మనకు పెద్దగా అనిపించదు. కానీ కొత్త వాడికి చూస్తే మాత్రం అది పెద్ద విచిత్రం. వాస్తవం కూడా టనల్, చాలా పెద్ద టనల్ అది. దానికి బైపాస్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఏది ఏమున్నా ఈ ప్రాంతం అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. అయితే దీంట్లో ఒకటి ఏంటంటే, ఈ నీళ్ళ మీద కొంతమంది రాజకీయం చేయనికపోయిండ్రు. ఈ రాజకీయాలు వద్దు, వచ్చినప్పుడు రాజకీయం చేసుకున్నాం. డెవలప్మెంట్లో అందరు కలిసి రండి. మీ అందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలి. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, అట్లాగే ఉపాధి హామీ పథకం ద్వారా ఏమి చేయగలుగుతాం. ఇక్కడ ఎందుకు ఉపాధి హామీ పథకం లేదంటే, ఈ ల్యాండ్ అంతా కూడా ఫారెస్ట్ వాళ్ళదే, గవర్నమెంట్ ల్యాండ్, ఫారెస్ట్ వాళ్ళది. దీనికి ఉన్న దగ్గరనైనా ఆ జంగిల్ కట్టింగ్ అని ఇంకేదో అని ఇక్కడ బీదోళ్ళు వాళ్ళకి పని కల్పించాలని ప్లాన్ చేస్తున్నాం. అది లేకపోయినా ఈ జంగిల్ కటింగ్ అని చెప్పి ఎంతో కొంత పని జరిపిస్తే వాళ్ళు బతకడానికి, కొంతమంది ఉద్యోగాలు ఉన్నాయి పర్వాలేదు, కానీ ఉద్యోగాలు లేకుండా రిటైర్మెంట్ అయ్యి చాలామంది